మంగళగిరి వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికపై నుంచి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర అగ్గిరాజేసే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అసలు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అంటూ టీడీపీ నేత బక్కాని నర్సింహులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనంగా మారాయి. ఆంధ్ర అనే పదానికి కొన్ని అర్థాలు ఉన్నాయి, కానీ తెలంగాణ అనే పదం ఎక్కడా లేదంటూ కొందరు స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి ప్రజల జీవితాల్లో మన్ను పోశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. బక్కాని నర్సింహులు చేసిన ఈ వ్యాఖ్యలపై ఉద్యమకారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ అనేది డిక్షనరీలో లేకపోవచ్చు, కానీ అది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవమని, కోట్లాది మంది గుండెల్లో, రక్తంలో, భాష, యాసలో ఉందంటూ ఉద్యమకారులు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు మెప్పు కోసమే స్వయంగా తెలంగాణ గడ్డపై పుట్టిన బక్కాని నర్సింహులు తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచారని, ఆయన చరిత్రలో తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారంటూ ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణ